ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని విద్యార్థులు తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అరికట్టాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల విశ్వవిద్యాలయ ఫీజుల దోపిడీని అరికట్టాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నివారించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని నివారించాలి. విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని నియమించాలి. అర్హులైనటువంటి ఉపాధ్యాయులను నియమించాలి. అర్హులైనటువంటి ఉపాధ్యాయులను నియమించాలి. అర్హులైనటువంటి ఉపాధ్యాయులను సదుపాయాలను కల్పించాలి. విద్యార్థులకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలమును ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలంను జిందాబాద్ 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 జిల్లాల ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లాల ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లాల ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అరికట్టాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల విశ్వవిద్యాలయ ఫీజుల దోపిడీని విద్యా వ్యాపారాన్ని నివారించాలి. విద్యా వ్యాపారాన్ని ఫీజుల దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఫీజులతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అక్రమ ర్యాంకులతో చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పాఠశాలలు నడుపుతున్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పాఠశాల నిర్వహిస్తున్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పాఠశాల నిర్వహిస్తున్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీల్డ్ పుస్తకాలు అమ్ముతున్నారు, ఫిట్నెస్ అర్హతగా లేని ఉపాధ్యాయులు కనీసం ఏ పాఠశాలకు కూడా గ్రౌండ్ ఒకటి కూడా లేదు. పాఠశాలకు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ కనీసం